నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం ఇంప్లాంట్స్ అంటున్నారు. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇది ఏ విధంగా ఉంటుంది? ఈ మధ్యకాలంలో చాలామంది ఇంప్లాంట్స్ అంటున్నారు. నాకు ఇంప్లాంట్ పెట్టండి అని చాలామంది వస్తున్నారు అన్నమాట. అంటే ఇంప్లాంట్ అంటే ఏంటి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సర్జికల్ ప్రాసెస్. ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పళ్ళు ఉన్నాయి, మధ్యన పన్ను లేదు. అంటే పుచ్చిపోయి తీసేస్తారు అన్నమాట. కాబట్టి ఇది ఇక్కడ పన్ను పెట్టాలంటే మనం ఇంతకుముందు క్యాప్స్ పెట్టేవాళ్ళు. అంటే దీన్ని సపోర్ట్ తీసుకుని క్యాప్స్ పెట్టేవాళ్ళు. ఇట్లా ఇది క్యాప్స్ సిస్టమ్. ఈ క్యాప్స్ అనేవి యువతల పన్ని కొంచెం ఆ ఎనామిల్ని అరగదీసి ఈ క్యాప్స్ని సపోర్టింగ్గా ఈ క్యాప్స్ని తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ పళ్ళని ఒరిజినల్ పళ్ళని అరగదీయకుండా ఇప్పుడు ఈ ఇంప్లాంట్ అనేది ఇట్లా స్క్రూ పెట్టి ఇట్లాగా ఈ దవడ ఎముకలో స్క్రూ పెట్టడం జరుగుతుంది. ఈ స్క్రూ ఏంటంటే అది గట్టిపట్టడానికి ఒక 2 నెలల్లో అది స్క్రూ పెట్టి అది హీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ తెల్లగా ఉన్న భాగం అంతా బోన్ అన్నమాట. ఈ తెల్లగా ఉన్న భాగం బోన్ అంతా ఈ స్క్రూ థ్రెడ్స్లోకి అది పెరిగి ఈ తెల్లని భాగం అంటే బోన్ ఈ కాల్షియం ప్రాస్పరస్ తోటి కలిసి ఉన్న బోను ఈ థ్రెడ్స్లోకి వెళ్ళి అది గట్టిపడుతుంది అన్నమాట. గట్టిపడిన తర్వాత ఇది ఒక రూట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, ఒక రూట్. ఈ రూట్ ఎట్లా ఉందో ఇది కూడా, ఈ స్క్రూ కూడా ఇంప్లాంట్ ఇది ఒక రూట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఒక పిల్లర్ లాగా పనిచేస్తుంది. దీనికి క్యాప్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దానికి ఇట్లా ఒక స్క్రూ పెట్టి దీనికి ఒక పన్ను ఇట్లా పెడతాం అన్నమాట. ఇది ఇంప్లాంట్. అంటే ఈ పక్క పళ్ళని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకుండా మధ్యలో ఒక స్క్రూ పెట్టి ఆ స్క్రూకి ఈ క్రౌన్ని అమర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని అంటే ఇది మంచి స్ట్రాంగ్గా ఉంటుంది.
బోన్లో ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంప్లాంట్ క్రౌన్, అది దీన్ని ఇంప్లాంట్స్ అంటారు అన్నమాట. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.